గుడ్ మార్నింగ్ ఆల్ ఫ్రెండ్స్. మనం ఈరోజు థర్డ్ క్లాస్ ఈవీఎస్లో ఆల్రెడీ 1 to 8 లెసన్ వరకు డిస్కస్ చేయడం జరిగింది కదా. సో ఇప్పుడు రిమైనింగ్ లెసన్స్ డిస్కస్ చేద్దాం. ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇన్ సర్వీస్ టీచర్ స్టేట్ కావచ్చు, రెగ్యులర్ టెట్, డిఎస్సి, ఇతర ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా కూడా మనకు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్, అకాడమిక్ బుక్స్ నుండి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది క్వశ్చన్స్ రావడానికి. సో మీరైతే తప్పకుండా వీడియోని చూడండి. అవర్ విలేజ్, మన గ్రామం. సో మన గ్రామంలో ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ఇక్కడ ఆల్రెడీ నేను హైలైట్ చేయడం జరిగింది ఏది ఇంపార్టెంట్ అనేది. తంతి తపాలా కార్యాలయం, దీని ద్వారా ఉత్తరాలను, డబ్బులను చేరవేయడం, డబ్బు దాచుకోవడం, జీవిత బీమా మొదలైన పనులు చేస్తారు. ఓకేనా. పోస్ట్ ఆఫీస్ ద్వారా ఏమేమి పనులు చేస్తారనేది ఇక్కడ ఉన్నది. సో నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. ఈ కేంద్రంలో వైద్యుడు, ఆరోగ్య కార్యకర్తలు ఉంటారు. పల్స్ పోలియో కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఓకేనా. పల్స్ పోలియో కార్యక్రమాలు గ్రామ లెవెల్లోనే నిర్వహిస్తారు. నెక్స్ట్ అదేవిధంగా వెటర్నరీ హాస్పిటల్కి సంబంధించి ఇక్కడ ఉంది. దాంతోపాటు నెక్స్ట్ బ్యాంక్. సో బ్యాంకులో ప్రజలు డబ్బును దాచుకుంటారు. ప్రజలు అవసరాలకు బ్యాంకు అప్పులు కూడా ఇస్తాయి. సో నెక్స్ట్ స్కూల్, పాఠశాల, వాటర్ ట్యాంక్ కూడా నీళ్ళల్లో క్లోరిన్ను కలిపి శుద్ధి చేసి నల్లాలకు వదులుతారు. అంటే నీళ్లు శుద్ధి చేయడానికి ఏం కలుపుతారండి? నీళ్ళలో క్లోరిన్ కలుపుతారు. సో నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా హైలైట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, సాధారణంగా గ్రామంలో గ్రామ పంచాయతీ, బ్యాంకు, పశు వైద్యశాల, పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రము, పోస్ట్ ఆఫీసు, గుడి, మసీదు, చర్చి ఉంటాయి. గ్రామ పంచాయతీ మురికి కాలువలు శుభ్రం చేయించడం, వీధి దీపాలు వేయడం, చెత్తను తీసివేయడం, మంచినీటి సరఫరా చేయడం లాంటి పనులు చేశారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిదంటే, ఈ టాపిక్ గ్రామ పంచాయతీ పరిధిలో చేయగలిగే పనులు అని గ్రూప్ 4లో కూడా రావడం జరిగింది క్వశ్చన్. గుర్తుంచుకోవాలి. థర్డ్ క్లాసే కదా, ఏం వస్తాయని లైట్ తీసుకోకుండా అక్కడ 10 minutes మన ఈ వీడియో మీరు టైం కేటాయిస్తే మీరు థర్డ్ క్లాస్లో ఉన్న అన్ని అంశాల్లో కూడా మీకు ఒక అవగాహన అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్, అంటే రకరకాల ఇల్లులు అని ఈ పాఠంలో. సో మనకు హైలైట్ అంటే మనకు ఎగ్జామ్ ఓరియంటెడ్లో వచ్చే కొన్ని పాయింట్స్ చూడండి. ఓకే. అపార్ట్మెంట్లో ఒక కుటుంబం నివాసం ఉండే భాగాన్ని ఫ్లాట్ అంటారు. ఫ్లాట్ అంటే అపార్ట్మెంట్లో ఒక కుటుంబం నివసించే భాగాన్ని. నెక్స్ట్ ఒక అపార్ట్మెంట్లో సుమారు 10 నుంచి 30 కుటుంబాల వరకు నివాసం ఉండడం ఫ్లాట్ ఉంటాయి. పెద్ద నగరాలలో 100 వరకు ఫ్లాట్లు ఉన్న అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అండి. డూ యూ నో, మీకు తెలుసా? అంటే ఇది కలపతో కట్టిన ఇల్లు భూకంపాలు వచ్చే ప్రాంతంలో ఉంటాయి. భూకంపాలు వచ్చే ప్రాంతంలో ఎలాంటి ఇల్లులు ఉంటాయి అంటే కలప, అంటే చెక్కలతో నిర్మించిన ఇల్లులు. నెక్స్ట్ అదే పడవ ఇల్లు. సెకండ్ ఏంటిదండి? ఇది పడవ ఇల్లు. ఇది కాశ్మీరు, కేరళ రాష్ట్రాలలో ఇలాంటి ఇల్లులు ఉంటాయి, పడవ ఇల్లులు ఉంటాయి. సో నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇగ్లూ అంట, మంచు ప్రాంతాలలో ఉంటుంది. దీన్ని మంచుతో కట్టుకుంటారు. ఓకేనా. ఇగ్లూ అనేది దీంతో కడతారండి, మంచుతో కట్టుకుంటారు. ఓకే. సో నెక్స్ట్ అదేవిధంగా చూడండి ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఇక్కడ శుభ్రమైన ఇల్లే అందమైన ఇల్లు. ఓకే. ఇంద్రవెల్లి అనేది ఒక ఆదివాసీ గ్రామం అండి, గుర్తుపెట్టుకోవాలి. ఇంద్రవెల్లి అనేది ఒక ఆదివాసుల గ్రామం అది. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ ఉన్నవి ఆల్మోస్ట్ హైలైట్ చేయడం జరిగింది. ఓకే. జెమ్స్ ఆఫ్ క్లే, మట్టితో మాణిక్యాలు అంటాం కదా. సో మట్టి అనే లెసన్లో ఇక్కడ చూడండి, కొయ్య బొమ్మలు మన రాష్ట్రంలోని నిర్మల్ ఈ బొమ్మలకు ప్రసిద్ధి చెందింది. సో కొయ్య బొమ్మలు మన రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన జిల్లా ఏది అనే క్వశ్చన్ అడిగినప్పుడు ఏ డిస్టిక్ అవుతుందండి? ఇక్కడ మనకు నిర్మల్ అవుతుంది. ఓకేనా. కొయ్య బొమ్మల ప్రసిద్ధి జిల్లా వచ్చేసి నిర్మల్. ఓకేనా. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేస్తారు. ఇప్పుడు నార్మల్గా అయితే మనకు వినాయకుడు విగ్రహాలు అంటే ఎక్కువ మొత్తంలో మట్టితో కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేస్తారు. సో ఇవి పర్యావరణానికి హాని కలిగిస్తాయి, అంటే నీళ్లను కలుషితంగా చేస్తాయి. సో దాంతోపాటు మనము మట్టి విగ్రహాలు వాడడం ఉత్తమం. ఓకే. సో నెక్స్ట్ చూడండి, వినాయకుని ప్రతిమను మట్టితో లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ అదే చూడండి, మన రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో తయారయ్యే రంజనులు ప్రసిద్ధమైనవి. ఓకేనా. ఈ ఆదిలాబాద్లో ప్రసిద్ధమైనవి ఏంటి అన్నప్పుడు రంజనులు. నెక్స్ట్ అదేవిధంగా కుండ చేయడానికి రాజా బంకమట్టిని తెస్తాడు. కుండ దేంతో చేస్తారండి? బంకమట్టితో చేస్తారు. బంకమట్టిలో నీళ్లు పోసి నానబెట్టి కాలితో చాలాసేపు తొక్కి మెత్తగా చేస్తాడు. సెకండ్, దాని తర్వాత ఆ మెత్తని మట్టి ముద్దను తీసుకొని కుమ్మరి సారె పైన పెట్టి తిప్పుతాడు. దేని మీద పెడతారండి? కుమ్మరి సార, దాన్ని ఏమంటారండి? సారెంపై పెట్టి తిప్పుతాడు. చేతితో కుండ ఆకారాన్ని తయారు చేస్తాడు. ఆ సారె మీద తయారైన కుండను సరైన ఆకారం వచ్చేలా చెక్కతో చేసిన సలపతో కొడతాడు. ఓకేనా.
ఇది సలప అనేది ఇంపార్టెంట్. దేంతో కొడతాడు అన్నప్పుడు సలప. దేని మీద తిప్పుతాడు అన్నప్పుడు సారెపై పెట్టి తిప్పుతారని చెప్పాలి. సో నెక్స్ట్ అదేవిధంగా తయారైన కుండలను మొదట నీటిలో ఆరనిచ్చి చివరకు ఎండలో ఆరబెడతారు. ఎండకు ఆరిన కుండలను ఆవంలో పెట్టి కాలుస్తాడు. ఓకేనా, ఇది కుండ యొక్క తయారీ ప్రాసెస్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, నెక్స్ట్ లెసన్ రంగు రంగుల బట్టలు, కలర్ఫుల్ డ్రెస్సెస్. సో ఇందులో మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. రైట్, ఇక్కడ చూడండి, మన శరీరాన్ని ఎండ, వాన, చలి వాతావరణాల నుంచి కాపాడుకోవడానికి బట్టలు వేసుకుంటాం. ఓకే, వివిధ ప్రాంతాల వాళ్ళు, వివిధ మతాల వాళ్ళు వాళ్ళ సాంప్రదాయాలను బట్టి రకరకాల దుస్తువులు ధరిస్తారు. ఓకేనా. రైట్, ఇక్కడ చూడండి, నూలు బట్టలను పత్తి దారంతో నేస్తారు. పట్టు పురుగుల నుంచి వచ్చే దారంతో పట్టు బట్టలు వేస్తారు. ఓకేనా, నూలు బట్టలు అనేవి పత్తితో తయారు చేస్తారు. నెక్స్ట్ పట్టు బట్టలు అనేవి పట్టు పురుగుల నుంచి వచ్చే దారంతో తయారు చేస్తారు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. చిన్న చిన్న పాయింట్స్ అయినప్పటికీ ఎగ్జామ్ హాల్లో వెళ్ళాక సరిగ్గా గుర్తు రాకపోతే మనకు మార్క్స్ కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతిదాన్ని కూడా నేర్చుకోవాలి, ఏవేవి ఎక్కడెక్కడ. సో ఈ లెసన్లో మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ఈ లెసన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఓకే, ఈ గుర్తులు గుర్తుపెట్టుకోవాలండి. చెట్టు గుర్తు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద. నెక్స్ట్ గుడి గుర్తు, మసీదు గుర్తు, చర్చి గుర్తు, అండ్ పోస్ట్ ఆఫీస్ అంటే PO అనే గుర్తు ఉంటుంది. నెక్స్ట్ హాస్పిటల్కి ప్లస్ సింబల్లో గుర్తుంటుంది. పార్క్ అంటే ఇక్కడ చూడండి మీకు సింబల్ అయితే ఉన్నది. ఈ గుర్తులు అయితే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, వాటర్ అవర్ నీడ్స్, నీరు మన అవసరాలు అనే పాఠంలో మనకు ఎగ్జామ్ ఓరియంటెడ్లో వచ్చే కొన్ని పాయింట్స్ చూడండి. ఓకే, అంటే ఒకసారి నీళ్లను తాగితే చాలా రోజుల వరకు నీళ్లు తాగకుండా ఉండగలుగుతుంది. నీళ్లు దొరికినప్పుడు బాగా తాగి నీటిని తన శరీరంలో నిల్వ చేసుకుంటుంది. ఓకేనా, నీటిని నిల్వ చేసుకునే జంతువు ఏది అంటే ఒంటె. ఓకేనా, ఇక్కడ మొక్కలు, జంతువులు, మనుషులు బతకడానికి నీళ్లు అవసరం. ఇక్కడ చూడండి, చెరువులు, బావుల్లో చెత్త చెదారం, దుమ్ము, ధూళితో పాటు బట్టలు ఉతకడం, పాత్రలు కడగడం వంటి వాటి వల్ల మలినాలు చేరుతాయి. వాటితో పాటు మనకు హాని చేసే క్రిములు కూడా నీటిలోకి చేరుతాయి. ఇలాంటి నీరుని అపరిశుభ్రమైన నీరు లేదా కలుషితమైన నీరు అని అంటాం. ఇలాంటి నీళ్లు తాగితే వాంతులు, విరేచనాలు, కామెర్లు, కలర వంటి రోగాలు వస్తాయి. సో కలుషితమైన నీరు తాగడం వల్ల మనకు ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే వాంతులు, విరేచనాలు, కామెర్లు, కలరా. ఓకేనా, ఇలాంటి రోగాలు రావడానికి అవకాశం ఉంటాయి. మనకు వచ్చే వ్యాధులు, ఎక్కువ వ్యాధులు కలుషితమైన నీటిని తాగడం వల్లనే. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకు వచ్చే ఎక్కువ వ్యాధుల్లో దేనివల్ల కలుగుతాయి అంటే కలుషితమైన నీటి వల్లనే. నెక్స్ట్ ఇంకొక పాయింట్, బాగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో 90% ఈ కలుషితమైన నీరు వల్లనే వాళ్ళకు వ్యాధులు అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా నీటిలో క్లోరిన్ బిళ్ళలు వేయడం లేదా బ్లీచింగ్ పౌడర్ వేస్తే నీటిలోని క్రిములు చనిపోతాయి. నీటిని శుభ్రం చేయాలంటే నీటిలో ఏమేం చేయాలండి? క్లోరిన్ బిళ్ళలన్నా వేయాలి, లేదంటే బ్లీచింగ్ పౌడర్ అన్నా వేయాలి. నెక్స్ట్ అదేవిధంగా జనానికి అవసరానికి చాలినంత నీళ్లు దొరకవు. ఇలాంటి పరిస్థితినే నీటి ఎద్దడి అంటారు. అంటే మన అవసరాలకు అనుగుణంగా నీళ్లు లేకపోతే ఇలాంటి పరిస్థితిని మనం ఏమంటాం? నీటి ఎద్దడి అంటాం. ఎద్దడి. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, నెక్స్ట్ ఓకే, లెట్స్ గో టు కంట్రీ సైడ్, ఊరికి పోదాం. ఇక్కడ చూడండి, ఇందులో మనకు ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నాయంటే ఓకే, ఈ ఎలిఫెంట్ గుహలు ఉన్నాయి. ఈ ఎలిఫెంట్ గుహలు ఎక్కడ ఉంటాయంటే మహారాష్ట్రలో, ముంబైలో ఉంటాయండి ఎలిఫెంట్ గుహలు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, మనకి ఇంపార్టెంట్ అయినాయన్ని. ప్రయాణించే దూరం అవసరాన్ని బట్టి వివిధ రకాల వాహనాలను ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, శివరాత్రికి మల్లన్న జాతరకు కొమరవెల్లి వెళ్ళి వచ్చారు. సో ఈ కొమరవెల్లి ఎక్కడ ఉన్నదండి? సిద్దిపేటలో. ఓకే, బండ్లను లాగడానికి ఎడ్లను ఉపయోగిస్తాం. కొన్ని బండ్లను లాగడానికి గుర్రాలను కూడా కడతారు. ఏనుగులు, గాడిదలు, ఒంటెలు కూడా ప్రయాణాలకు ఉపయోగిస్తాయి. సో ప్రయాణాలకు ఉపయోగించే జంతువులు అన్నప్పుడు వీటిని అని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సో మన థర్డ్ క్లాస్ సంబంధించి పార్ట్ 1 వీడియోలో కొన్ని యూనిట్స్, అదేవిధంగా పార్ట్ 2 వీడియోలో కంప్లీట్గా మనకు ఎండింగ్ వరకు అయితే డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ క్లాస్, 4th క్లాస్ ఈవీఎస్, 5th క్లాస్, 6th క్లాస్ సైన్స్, నెక్స్ట్ అదేవిధంగా మ్యాథ్స్, తెలుగు అన్నీ కూడా మనము 1 by 1 అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.